వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సినిమా ప్రొడక్షన్లో దిగి సినిమా చేయాలనే ఆలోచన ఎందుకు కలిగింది? నారాయణమూర్తి గారు నన్ను బాగా ప్రోత్సహించారు. సినిమా తీసుకోండి అంటే అప్పుడు నా చుట్టూ ఫైనాన్సర్స్ తిరిగేవాళ్ళు. ఓకే, ఈ రాములమ్మ ఇది దీని వెనక వెన్నెముక వీడే అని గమనించి నువ్వు సినిమా తీసుకొని ఇష్టం డబ్బులు తీతుకు ఎంత కావాలంటే అంత ఇట్లాగా ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇస్తూ ఉంటున్నారు కదా, ఎందుకు మీరు మామూలు నాటకాలు డైరెక్ట్ చేస్తారు, నాటకాలు రాస్తారు, నాటకాలు ఇవన్నీ ఉంది కదా, కాబట్టి సినిమా తీయండి డైరెక్ట్ చేయండి అని నారాయణమూర్తి గారు ఎంకరేజ్ చేశారు. ఓకే ఓకే, ఆయన నయా పైసా తీసుకున్నారు, ఒక పైసా కూడా నారాయణమూర్తి గారు. ఓకే ఓకే, ఎక్కడ మీ అంచనాలు ఇదైనాయి సార్ ఆ సినిమా అప్పుడు? ఏం లేదు సార్, అది రిలీజ్ డేట్ తప్పు మీరు పెట్టుకున్నది ఏం కాదు. మయూరి వాళ్ళు ఈ ఉషా కిరణ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారా? వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. వాళ్ళు రిలీజ్ డేట్ ముందు ఇలాంటి సినిమాలు 2-3 చేశారు. అంటే తమ్మారెడ్డి భరద్వాజ, స్వర్ణక్క, ఇంకోటి ఏదో చేస్తూ వాటితో పాటు ఇది చేశాడు. అప్పటికే నారాయణమూర్తి గారు కొన్ని ఫ్లాపుల్లో ఉండడం వల్ల, అట్లాగే నా సినిమాలో ఎక్కువ కమ్యూనిస్ట్ జెండాలు, ఎర్ర జెండాలు అవి కనిపించడం వల్ల పీపుల్ దాన్ని అంతగా భరించలేకపోయారు. విజయేంద్ర ప్రసాద్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి? ఏమీ లేదు, ఆయన ఎప్పుడైనా కనిపిస్తే ఉండి ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు, ఏదైనా ఈ కథ వినండి అని కథ వినిపించడాలు అంతే తప్పితే ఎక్కువ మాకు ఇది లేదు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాడు, అలా అలా ఉంటాయి అంతే. సో రౌడీ దర్బారు మీ అంచనాలు ఎక్కడ మిస్ అయినాయి? రౌడీ దర్బారు జరుగుతుండగా ఒక ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి నారాయణమూర్తి గారు ఎంటర్ అయిపోయి, ఈయన నాకును ఫలానా 5వ తారీఖుకి పంపిస్తా అన్నారు, ఈయన సినిమాకి నేను యాక్ట్ చేయాలి, పంపిస్తారా అని కూర్చున్నారు తిరుపతి దగ్గర. అప్పుడు దాసనారాయణరావు గారు ఇక విధి లేని పరిస్థితులు, వెళ్ళి సినిమా తీసుకోండి అని శాపం లాంటి వారం ఇచ్చి పంపించారు. అక్కడ దెబ్బతిందండి రౌడీ దర్బార్ అనేది. ఓకే ఓకే, రౌడీ మేము ఎత్తుకున్నదేమో ఒక రకమైన మాతంగి కథ. ఆ మాతంగి రౌడీ ఎలా అయింది, దర్బార్ ఎలా ఏర్పాటు చేసి ఆ ప్రయాణం అట్లా కొనసాగాల్సింది. ఆ సెకండ్ హాఫ్ వచ్చేసరికి గుడిసెల్లో కదా గుర్రం ఎక్కింది అన్నారు. ఆమె గుర్రం ఎక్కడాలు అవి అది కాదు. రౌడీ దర్బార్కి నేను అనుకున్న అంచనాలు వేరు, అక్కడ తీయబడ్డ సినిమా వేరు. అది ఓకే. అంటే అప్పటికే స్క్రీన్ ప్లే మొత్తం అవ్వలేదా? అవలా, పేపర్ వర్క్ అవలా. అప్పటికి మేము బాగా విజయోత్సాహంతో ఉన్నాం కదా. రాములమ్మ కరెక్ట్ అసలు అంతకుముందు కని విరిగి ఎరగని చరిత్ర. రౌడీ దర్బార్ అని ఒక టైటిల్ అనౌన్స్ చేశాడు. వెంటనే ఆయనకి కోట్లు అడ్వాన్స్లు వచ్చేసాయి. ఇక ఆయన ఏం చేస్తున్నాడు అనేది మనం కూర్చొని ఒకసారి ఇది ఆపేసి మాట్లాడుకుందాం అన్నంత గ్యాప్ లేదు మాకు. ఓకే ఓకే. అప్పటికప్పుడు ఒక కథ అనుకొని ఇలాంటి ప్లాట్ఫామ్ మీద నుంచి బయలుదేరిన ఒక పేదింటి రాని కథ అనుకొని ఎక్కడికి చేరింది అన్నది మాత్రం లేదు. మీ శిష్యులు ఎవరు సార్? ఎవరున్నారు? ఎంతమంది తయారయ్యారు మీ శిష్యులు? అస్సలు నాకు ఎవరైనా ఉంటే కామ్రేడ్స్ ఉంటారు, సహచరులు ఉంటారు, కానీ ఈ శిష్యుడు గురువు అనే పదాలకి నేను వ్యతిరేకం. అసలు ఎవడికి శిష్యుడు అండి? అందరూ ఒకటి మించిన ఒకడు ముదిరిపోయిన వాళ్ళు. ఆ తర్వాతే నా దగ్గరికి వస్తారు, నా తర్వాతే కలుస్తాం, మాట్లాడుకుంటాం. నేను ఒకటి మాట్లాడుతుంటే మీరు ఒకటి ఆలోచిస్తూ ఉంటారుగా. ఇప్పుడు అలాగే ఉంటారు. దీంట్లో శిష్యుడేంటి, ఇదేనా గురుకులమా? కాదే. అంటే ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ కొద్దీ గోస్ట్ రైటర్లు ఉన్నాయి కదా, గోస్ట్ రైటర్లు అనేవి అది అనేక మంది ఉన్నారు సార్, నేనే చెప్పలేను. సక్సెస్ అయ్యారు, బాగా ఉన్నారు, బాగా సక్సెస్ అయ్యారు చెప్పుకుంటున్నారు. పోనీ మీ గురుగారు
అంటారు. తర్వాత కనిపించేటప్పుడు ఆ, ఆయన ఇంకా పద్ధతులు మారలేదండి. ఇవాళ పద్ధతులు వేరు అంటారు, ఇవాళ పద్ధతులు ఏంటో మనకు తెలియదు. ఓకే